ఇది విశాఖ హార్బర్లో పెద్ద చేప అండి నేను చూసింది ఈరోజు అంటే సండే మార్నింగ్ వెళ్ళామన్నమాట. చాలా పెద్దగా ఉంది చేప. చూడండి, దీన్ని పండుగప్ప అంటారంటండి. ఇవి చెందువాలంట, ముళ్ళు తక్కువగా ఉంటాయంట, చాలా టేస్టీగా కూడా ఉంటాయంట. మరి ఈ చేప పేరేంటో నాకు తెలియదండి. ఇవన్నీ కూడా చందువాలు, వజ్రాంగి అంటే వజ్రాలు సమేదో అంటండి. నాకైతే పేర్లు తెలీదు. మేము అక్కడ చేపలు కొన్న తర్వాత క్లీన్ చేసే వాళ్ళు కూడా అక్కడే ఉంటారండి. మనకి ఇబ్బంది ఏమీ ఉండదు. కొనుక్కొని అక్కడే క్లీన్ చేయించుకొని ఇంటికి వచ్చి వండేసుకోవచ్చు. ఇక్కడ పచ్చి చేపలతో పాటు ఎండు చేపలు కూడా ఉంటాయండి. మనకి ఇబ్బంది ఏమీ ఉండదు. పచ్చి చేపలైనా కొనుక్కోవచ్చు, స్టోర్ చేసుకోవాలనుకుంటే ఎండు చేపలైనా తెచ్చుకోవచ్చు. ఎండు చేపలు పప్పుచారు చాలా బాగుంటుందండి. ఎవడు చూడండి ఎండలో ఎంత కష్టపడుతుందో. మనం ఒక్క 10 నిమిషాలు ఎండలో తిరిగేసి వస్తేనే ఎలానో అయిపోతాం. అలాంటిది వీళ్ళు శ్రమజీవులండి. పుల్లల్సలాగా పనులు చేస్తారు, తనవి తీర కంటి నిండా నిద్రపోతారు. ఇక్కడ చూడండి, ఆడవాళ్ళు ఎంతమంది రకరకాల చేపలు పెట్టి అమ్ముతున్నారు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రేటు ఉంటుందండి, మనం బేరం ఆడుకోవడమే. ఈరోజు సండే కదా, అందుకే కొంచెం రష్గా ఉందంటండి. మిగతా రోజులలో అయితే తక్కువగానే ఉంటుంది అంటున్నారు. ఈ వెహికల్స్ కనపడుతున్నాయి కదా, బోట్లో, సముద్రంలో నుంచి బోట్లో తెచ్చిన చేపల్ని అలాంటి వెహికల్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ దగ్గరికి పంపిస్తారంటండి. చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో. సండే రోజు కొంచెం రేట్ ఎక్కువనే ఉంటుందంట. కాబట్టి బెటర్ థింగ్ ఏంటంటే ముందు రోజు కొనుక్కొని వచ్చి చేసుకుంటే బెటర్. మనకు వంట కూడా త్వరగా అయిపోతుంది. చూడండి ఎన్ని ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి. ఇదిగోండి వెహికల్స్లో తీసుకెళ్ళి, ఈ 4 వీలర్స్లోనే తీసుకెళ్తారు. ఇలాంటి ట్రాలీలలోనే ఒడ్డుకు తీసుకెళ్తారనమాట చేపలన్నిటిని. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. చాలా రష్గా కూడా ఉందండి, సండే కదా. చాలా చాలా బాగున్నాయండి చేపలు, ఫ్రెష్గా కూడా ఉన్నాయి. చూస్తున్నారుగా ఎంత బాగున్నాయో. కొంతమంది బొట్టలలో పెట్టుకుంటారు, కొంతమంది తట్టలలో పెట్టుకుంటారు, కొంతమంది ప్లాస్టిక్ ట్రేలలో పెడతారు, కొంతమంది ప్లాస్టిక్ షీట్ మీద పెడతారు. ఎవరి స్టైల్ వాళ్ళదండి, అమ్మే స్టైల్. మీరు ఎంటర్ అయినప్పటి నుంచి చివరి వరకు